క్లైమాక్స్ ముఖ్యం దిగులే. అసలు నేను ఇంకా షాక్లోనే ఉన్నా. అసలు నేను చూసింది గుణశేఖర్ ఫిలిం అని ఒక్కడు చూడాలని ఉంది. రుద్రమదేవి శాకుంతలం తీసిన గుణశేఖరేనా అని డౌట్ వచ్చింది. పీక్ అసలు పీక్ స్టోరీ టెల్లింగ్, పీక్ స్క్రీన్ ప్లే. అలా అని సినిమాలో ఇష్యూస్ లేవా అంటే ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. అలా అనేసి మూవీ చూడకుండా ఉండడాన్ని ఆపుతుందా అంటే అస్సలు లేదు. మస్ట్ వాచ్ ఫిల్మ్. చాలా బోల్డ్ అండ్ బ్రేవెస్ట్ అటెంప్ట్. అన్నిటికన్నా ముందు 3 థింగ్స్ అడ్రస్ చేయాలి. ఒకటి గుణశేఖర్ గారు, ఇంకోటి కాలభైరవ అండ్ యాక్టర్స్ గురించి. గుణశేఖర్ గారు మొన్న ఇంటర్వ్యూలో చెప్పినట్టు CGI లేకుండా, VFX లేకుండా ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నా అంటే అప్పుడు అర్థం కాలేదు. కొన్ని సీన్స్ ఉన్నాయి, టిల్ నౌ నో వన్ డేర్ టు మేక్ ఇట్, బట్ హీ డెలివర్డ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ రైటింగ్ అండ్ క్లైమాక్స్ రైటింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ. సో సెకండ్ థింగ్, కాలభైరవ మ్యూజిక్ గురించి వస్తే నాట్ ఓన్లీ బీజిఎం, ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ క్లీన్ అండ్ పర్ఫెక్ట్. ఓవరాల్ బీజిఎం అంతా సూపర్. కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ఒక్కరి తర్వాత ఒకరు కాంపిటీషన్ లాగా యాక్ట్ చేశారు. అందరూ కొత్త ఫేసెస్ అనిపించినా ఒక్క ప్లేస్ లో కూడా ఆ యాక్టర్స్ ఇన్మెచ్యూర్డ్ గా అనిపించలేదు. సారా అర్జున్ ట్రైలర్ లో చూపించినట్టే మూవీ స్టార్ట్ అవ్వడం సారాతోనే స్టార్ట్ అవుతుంది. హర్ పర్ఫార్మెన్స్ వాస్ పీక్ పర్ఫార్మెన్స్. ప్రతి సీన్ లో తన కళ్ళతో యాక్ట్ చేసింది భూమిక గారు. షీ వాస్ గుడ్ ఇన్ అవర్ రోల్. బట్ ఐ థింక్ తన కెరియర్ లోనే ద బ్రేవెస్ట్ రోల్ ఇది. అండ్ గౌతమ్ విఎం అయితే సో కూల్. అసలు కాలభైరవ మ్యూజిక్ లో జీవిఎం నడిచొస్తుంటే అసలుకి ఘర్షణలో వెంకటేష్ లానే అనిపించారు. అండ్ యాంటోగనిస్ట్ గా చేసిన పృథ్వీ అయితే నిజంగా సైకోలానే అనిపించాడు. కళ్ళలో ఉండే కసిని చాలా నీట్ గా పోర్ట్రే చేశారు. అండ్ కమింగ్ టు అవర్ మెయిన్ లీడ్ విఘ్నేష్ గవిరెడ్డి, నాకు తెలిసి ప్రాణం పెట్టేశాడు. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. కొన్ని సీన్స్ అయితే అతని పర్ఫార్మెన్స్ వల్లనే మనం ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతాం. అండ్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. డెబ్యూట్ ఫిలింలో ఇంత నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ని ఫుల్ చేయడానికి చాలా గట్స్ ఉండాలి. ఇంకోటి ఏదో చెప్పాలి అనేసి మొత్తం అందరి క్యారెక్టర్ పేర్స్ అయితే చెప్పట్లేదు, కానీ ఒక్కరికి మించిన ఒకరు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో గ్రేట్. సో ఇప్పుడు స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, గుణశేఖర్ గారు ఒక థీమ్ అనుకొని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని తీసుకుంటూనే అతని స్టోరీ టెల్లింగ్ తో చాలా క్లియర్ గా చెప్పారు. స్క్రీన్ ప్లే కూడా ఫస్ట్ ఆఫ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సీన్ టు సీన్ చాలా ప్రోగ్రెషన్ అండ్ చాలా క్విక్ గా ఉంటుంది. దానివల్ల చాలా ఇష్యూస్ కూడా ఉంటాయి. కొన్ని మెయిన్ ఎమోషన్స్ కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. కానీ ఫస్ట్ ఆఫ్ మొత్తం ద వే హీ హ్యాండిల్ ది స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ మొత్తం పీక్ ఉంటుంది. సో ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ హాఫ్ లో కూడా స్టార్టింగ్ లో చెప్పినట్టు కొన్ని ఇష్యూస్ ఉన్నాయో అవే సెకండ్ హాఫ్ లో కూడా ఉంటాయి. అంటే సడన్ గా స్టోరీ మొత్తం మారిపోయినట్టు ఫీల్ వస్తుంది. ర్యాండమ్ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. మళ్ళీ ఆ క్యారెక్టర్స్ వల్ల ఏదన్నా స్టోరీకి ప్రోగ్రెషన్ ఉంటుందా అంటే నథింగ్. అసలు సెకండ్ హాఫ్ వర్కౌట్ అవ్వదా అంటే కాదు. బెస్ట్ సీన్స్ కూడా ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ వరకు ఓకే గుడ్ అనుకునే లోపల అప్పుడు క్లైమాక్స్ లిటరలీ అన్ఎక్స్పెక్టెడ్ ఫర్ ఎవ్రీ వన్. థియేటర్లో మొత్తం అందరూ ఒక్కసారిగా సీట్ ఎడ్జ్కి వచ్చేస్తారు. ఇందాక ఏదైతే చెప్పానో సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే మొత్తం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోతుందని, ఒక విధంగా క్లైమాక్స్ అంత బాగా వర్కౌట్ అవ్వడానికి అదే మెయిన్ రీజన్. ఎందుకు అంటే అసలు అప్పటిదాకా అది ఎక్స్పెక్ట్ చెయ్యం మనం. ఆ థాట్ కూడా మనకు ఉండకుండా డైరెక్టర్ మనల్ని డైవర్ట్ చేస్తారు. ప్రొడక్షన్ క్వాలిటీ అయితే ఒక్క ఫ్రేమ్ కూడా చిన్న ఫిలింలా కనిపించదు. ఫ్రేమ్ అంటే గుర్తుకొచ్చేది సినిమాటోగ్రఫర్ ప్రవీణ్ కే పోతన్. బ్రిలియంట్. అసలు ఎవ్రీ ఫ్రేమ్ చాలా కొత్తగా ఉంటుంది. ఒక న్యూ ఏజ్ ఫిల్మ్ కి ఉండాల్సిన ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ఉంటుంది. ఇంతమంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినందుకు హ్యాండ్స్ ఆఫ్ టు యూ సార్. ఓవరాల్ గా సో యూఫోరియా అయితే మస్ట్ వాచ్ ఫిలిం ఫర్ దిస్ ఇయర్. మెయిన్ గా ఫ్యామిలీ అండ్ లేడీస్ అయితే ఖచ్చితంగా ఈ ఫిల్మ్ చూడాలి. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే డిస్టర్బింగ్ గా అనిపిస్తాయి, కానీ ఓవరాల్ గా వర్త్ వాచ్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీలో ఎవరైనా ఆల్రెడీ ఈ మూవీ చూసుంటే, నేను చెప్పిన దాంట్లో ఏదైనా కొంచెమైనా కనెక్ట్ అయితే కనెక్ట్ విత్ అస్ త్రూ అవర్ ఛానల్ ఫిలిం కార్నర్. థ్యాంక్ యూ గైస్.